మీరిలా నేను మోడల్ అవ్వాలనుకుంటున్నాను ఇలా ఇలా చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు ఇదన్నీ అవ్వని పనులు ఇందులో ఉండిపో మంచిగొస్తున్నాయని ఇలా చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు నీకు అవసరమా? ఈడెప్పుడు షూటింగు నిజంగా చెప్పాలంటే కమ్యూనిటీలో కూడా నన్ను చాలామంది ఈడెప్పుడు షూటింగ్, షూటింగ్, షూటింగ్ అంటాడు. చేసే పనేముండదు. ఈడెప్పుడు షూటింగ్, షూటింగే అంటాడు. కానీ నేను ఏదో ఒక షూటింగ్‌కెళ్ళిన రోజు "ఎళ్ళావా నాన్న? ఎళ్ళావా ఇది? అది చేస్తున్నా అంట, ఇది చేస్తున్నా అంట. మాకు కూడా ఇప్పియచ్చుగా ఛాన్సులు. మాకు కూడా చేయొచ్చు కదా" అని అంటారు. ఇదే కొంచెం ఎత్తేటోళ్ళు ఉంటారు. లోపల మన వెనక దించేటోళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. ఎందుకు వాళ్ళకి నాకర్థం కాదు. కామన్ పీపుల్ కొంచెం ఆలోచిస్తారు పాపం ఫీల్ అయితారేమో ఇలా మాట్లాడితేని. కానీ ఎందుకు ట్రాన్స్‌జెండర్స్ అనేసరికి అలా ఏముండదు. మొహం మీద ఏదుంటే అది అక్కడే విసిరేసి, చెప్పేసి వెళ్ళిపోవడం. అవును. అలా కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు. కొట్టినట్టే మాట్లాడతారు. కోపంతో మాట్లాడతారు ఎక్కడైనా ఏదైనా అయిందంటే. మీరు మాత్రం డిఫరెంట్‌గా చాలా సైలెంట్‌గా కంప్లీట్ అమ్మాయిలా మీ వాయిస్ గానీ, మీ మాటలు గానీ పాజిటివ్‌గా ఉన్నాయి. థ్యాంక్ యూ. నేను చాలా అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలి, అప్డేట్ అవ్వాలని నా బ్రెయిన్‌ని నేనే వాష్ చేసుకొని, నేనే ఇన్స్పిరేషన్ తీసుకొని, నేనే పాజిటివ్‌గా ఉండాలి. నా వంతు నాకెవరు సపోర్ట్ లేదు. నాకెవరైనా సపోర్ట్ ఇప్పుడు నార్మల్ జస్ట్ నేను ఇన్‌స్టా రీల్స్ చేయడానికి కూడా నాకెవరు సపోర్ట్ లేదు. ఇన్‌స్టాలో ఒక సోషల్ మీడియాలో అవుదామన్న ఒక రీల్ తీసేటోళ్ళు ఉండాలి. నాకు నేను సెల్ఫ్‌గా తీసుకోలేకపోతున్నాను. సో, అట్టా ఉంటే ఇప్పుడు బాగుండేది. చాలా అప్డేట్ అయిపోయింది. తీసేవాళ్ళు ఉండాలి అని అనుకోవడం నిజంగా మన పిచ్చితనం అది. సెల్ఫీ స్టిక్స్ వచ్చేసినాయి. ఫోన్ అక్కడెక్కడో పెట్టేసి అట్టా చేసేసి అవి కూడా వచ్చేస్తుంది. ఉన్నాయి కదా! నేను అదే ఆన్‌లైన్ ఏదైనా చేసి చూసుకొని నా దగ్గర పెద్ద రింగ్ లైట్ ఉంది. నా బర్త్‌డే గిఫ్ట్‌గా కొనుక్కున్నా నేనే. మీ బర్త్‌డే గిఫ్ట్‌కి నేనే మీరే గిఫ్ట్‌గా కొనుక్కున్నా. కొనుక్కున్నారు. అంటే పెద్ద రింగ్ గిఫ్ట్స్ లైట్. ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరా? గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళంటే ఎవరు లేరు. ఓకే. ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నా ఫ్రెండ్ ఆహిల్ ఫ్రెండ్ ఉన్నాడు. సో, ఫ్రెండు నాకు రీసెంట్‌గా ఒక 2, 3 ఇయర్స్ నుంచి మా అత్త వాళ్ళ కొడుకు ఫస్ట్ నుంచి ఈ అబ్బాయి ఫ్రెండు. కానీ అంత ఇది లేదు. సో, ఎప్పుడెప్పుడు నాకు ఆ అబ్బాయితో బ్రేకప్ అయిందో అప్పటి నుంచి ఈ అబ్బాయి నాకు ఒక ఫ్రెండ్‌గా మంచిగా కనెక్ట్ అయ్యి నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నాడు. ఇంటర్వ్యూ స్టార్టింగ్ నుంచి ఎవరో ఒకరు ఏదో ఒక సిచ్యుయేషన్‌లో కొంతమంది హెల్ప్ చేశారని చెప్పారు. అలా కాకుండా ఓవరాల్‌గా ఇంకా నా జీవితంలో వీళ్ళని మర్చిపోలేను అలాంటి పర్సన్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా జీవితంలో మర్చిపోలేనంటే ఫస్ట్ నా జీవితంలో మర్చిపోలేనిది మా మమ్మీ, డ్యాడీ. పేరెంట్స్‌ని పక్కకు తీసేస్తే అక్కడికొచ్చి నా లైఫ్‌లో నేను మర్చిపోయిన ఆపరేషన్‌లో చూసిన నా ఫ్రెండు. తనకి రుణపడి ఉంటా. ఇప్పటికి ఉందా కాంటాక్ట్‌లో? ఇక్కడే ఉంటది హైదరాబాద్‌లోనే. ఓకే. మల్లి అని చెప్పి, మల్లి, అంజలి వీళ్ళిద్దరూ మల్లి బాగా చూసుకునేది ఈ నన్ను. రోజుల్లో అంతా మంచి ఫ్రెండ్స్. ఆహ్, మల్లి తర్వాత ఇప్పుడు నా ఫ్రెండ్ అని చెప్పాను కదా! సో, తను ఓకే. మంచిగా చూసుకోవడం వల్ల ఎక్కడ నాకేమైనా ఆపద వచ్చిందంటే ఫస్ట్ ఉంటారు వాళ్ళు. కమ్యూనిటీ పీపుల్స్‌లో నా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఈ మళ్ళీ ఈ అబ్బాయి కాకుండా అంజలి, చందన, నేను. అంజలి, చందన మమ్మీ అయితది. నాకన్నా పెద్ద పోస్ట్ ఆమెది. అంటే సో, ఆమె చిన్నపిల్ల లెక్క ఉండటం, మేము చిన్నపిల్లలం కాబట్టి మాతో కొంచెం కలిసిపోవడం. ఆమెది కూడా వైజాగే. మాతో కొంచెం కలిసిపోవడం వల్ల ఓకే. మా ముగ్గురం చాలా బెస్ట్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యే. సో, మేము అలా బాగా ఏ దావత్‌కెళ్ళా, ఎక్కడికెళ్ళా, ఔట్ ఆఫ్ ఎక్కడికెళ్ళా ముగ్గురం ఒకే చీరలు, ఒకే డ్రెస్సులు, ఒకటే ఇది, ఒకే దగ్గర తినేటోళ్ళం, ఒకే దగ్గర పడుకునేటోళ్ళమి. ఎంత బాండింగ్ అంటే ఇంకా మా ఫ్యామిలీ గుర్తులేరు, ఇంకా అదర్ ఫ్రెండ్స్ ఎవరో గుర్తులేరు. మా ముగ్గురమే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మా ముగ్గురమే. సో, అటువంటోళ్ళమి ఇప్పుడు కొంచెం విడిపోయాము. నా ఫ్రెండ్ అంజలి అనేసి తను కొంచెం దూరం చిలుకూరు బాలాజీ వెళ్ళిపోయింది. చందన అనేది నా దగ్గరే ఉంది. అప్పుడప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి, కలుస్తూ ఉంటాం. గొడవలు అవుతుంటే కలుస్తూ ఉంటాం. సో, మాదొక బాండింగ్. మంచి వ్యక్తులైతే ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడిప్పుడే వచ్చారు ఆ జీవితంలో వ్యక్తులు కూడా. ఓకే. జీవితంలో వీడిని అసలు మర్చిపోకూడదు. వీడు నన్ను చాలా బాధ పెట్టాడు అని అలా రివెంజ్‌లు గాని వాడేమో అలాంటి బావగాడు. అదేంటి అంత లవ్ చేశారు కదా మీరు? లవ్ చేశాను కానీ అది ఉంటది కదా ఎక్కడొక్కడ చిన్న ప్రేమ అనేది. ఆ అబ్బాయిని ఇప్పటికొచ్చి చూడలేదు. చూడాలని చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. ఆ అబ్బాయి కూడా షూట్‌లో ఉన్నాడు. ఇప్పుడు వైజాగ్ షూట్‌కెళ్ళాడంట. చూడక చాలా డేస్ అవుతుంది. చూసే మాట్లాడకపోయినా పర్లేదు. చూస్తే హమ్మయ్య! నేను ఈ అబ్బాయిని చూసాను చాలు. బట్ రివెంజ్ ఉందన్నారుగా. ఇంకా రివెంజ్ అంటే ఏం లేదు. హ్యాపీగా ఉంది. రివెంజ్ అటువంటిది నా దాన్ని లైఫ్‌లో రివెంజ్ అనే ఒక్క అంటారు. నిమిషం రివెంజ్ కాదు. నేను హ్యాపీనెస్ చెప్పేసాను. రివెంజ్ అంటే నా లైఫ్‌లో
నన్ను రివెంజ్లు కొట్టేవారికి లేదు. చూపించాలి నేను ఇప్పుడు మంచిగా సక్సెస్ అయ్యి అని అన్నారు కదా చూపించాలని చాలా మంది అట్ట అంటే మా ఊరు మా వీధిలో చాలా మంది పీపుల్స్ నన్ను నెగిటివ్గా చేసి అరే చెక్క కదా 0.5 అట్లా అనేటోళ్ళు ఉన్నారు కదా. సో అటువంటి వాళ్ళకి ఇంకా నేను మంచిగా అయ్యి చూపించాను రివెంజ్ అనేది. సో అంతే, రివెంజ్ అనేది ఇంకేం లేదు, అటువంటి వాళ్ళు ఎవరు లేరు. నేను ఎంత నన్ను నెగిటివ్ చేసినా నేను సిల్లీగా నవ్వుతూ హ్యాపీగానే రిసీవ్ చేసేసుకుంటా. ఎవరితో అయినా సింపుల్గా మాట్లాడేస్తా మంచిగా. ఎందుకులే ఒకరితో చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు, నాదేమీ లేదు. మా మమ్మీ డాడీకి మంచి పేరు తేవాలి, మా ఊరికి మంచి పేరు తేవాలి, మా డిస్టిక్కి మంచి పేరు తేవాలి. సో అదే ఉంది నా అన్ని కాన్సెప్ట్. కనిపించట్లేదా? అంత అవాయిడ్ చేశారు, తోడు ఉండాల్సిన టైంలో వాళ్ళు కూడా తోడలేరు. ఎవరో బయట వాళ్ళు, నీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, అయినా ఇంకా వాళ్ళకి పేరు తేవాలి, ఊరికి పేరు తేవాలి. అంటే ఎంత ఏది చేసినా మనం పుట్టినూరు కదా, పుట్టినూరికి మంచి పేరు తెచ్చామనుకో మా మమ్మీ డాడీకి వస్తుంది ఫస్ట్ పేరు. ఒకప్పుడు ఇట్టే ఉండేటోడు కదా, ఇప్పుడు ఇట్ట అయ్యి వాడే మన ఊరికి మంచి పేరు తెచ్చాడు, ఆడే మంచి పేరు తెచ్చాడని అంటారు కదా. సో ఆ పేరు చాలా, మా మమ్మీ డాడీకి చెడ్డ పేరు రాకుండా పర్లేదమ్మా శశి ఇట్ట చేశాడంట, శశి ఇట్ట అయ్యిందంట అని మంచిగా ఉంటే చాలా, నాకు ఏమద్దు ఇంకా. ఇప్పుడు కంప్లీట్గా ఎవరు ఏమి ఇప్పుడు ఇంత ముందు చెక్క అలా ఇలా అటువంటివి అలాంటివి ఏమీ లేవు, ప్రశాంతంగా ఉందా? లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, బాగా ఎంజాయ్ చేస్తున్నా, బాగా కష్టపడుతున్నా, అన్నీ చేస్తున్నా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.